guys, welcome back to my channel Harama Vlogs. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా హరగని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట. ఈ రోజే తన స్కూల్ స్టార్టింగ్ డే. అండ్ ఈ రోజు అసలు అంటే స్కూల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఇలా రికార్డ్ చేసి పెట్టుకుంటే తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఈ చిన్న పాపకి ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ ప్రీకేజీ అనేది ఉండదు, బాలవాటిక 1, 2, 3 అని ఉంటుంది అనమాట. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లాగా. సో ఇప్పుడు మన హర వచ్చేసి బాలవాటిక 1. సో తన కోసం కొన్ని బుక్స్ తీసుకురమ్మని చెప్పారు. యాక్చువల్లీ డైలీ అయితే వాళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం లేదంట. తీసుకెళ్లి అక్కడ స్కూల్ కి బ్యాగ్, తన బ్యాగ్ ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చూసుకుంది. బుక్. సో ఓకే, నేను మాట్లాడినా. సో క్లాస్ టైమింగ్స్ అంటే పెద్దగా ఏం లేదు. ఆఫ్టర్నూన్ 2 PM to 3 PM, జస్ట్ 1 hour క్లాస్. జస్ట్ తనకి అలవాటు అవ్వనికి, అలవాటు కానికి మాత్రమే అన్నమాట. బట్ బుక్స్ మాత్రం చాలానే ఉన్నాయి. బుక్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి డ్రాయింగ్స్ కానీ ఓకే, సో డ్రాయింగ్స్ అట్లా క్లే అవి తెప్పించారనమాట. సో నేను ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాను చూడండి. ఇది ఒక ఎన్వలప్ అండ్ నేమింగ్ ది లేబుల్ పంపించమని చెప్పారు. అండ్ దీంతో పాటు ఒక డ్రాయింగ్ బుక్ అండ్ ఆల్సో సారీ, ఇది వచ్చేసి క్రాఫ్ట్ పేపర్, ఇది వచ్చేసి డ్రాయింగ్ బుక్ అనమాట. ఇందులో ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతున్నారా, పెద్ద పెద్ద డ్రాయింగ్స్ చేసి. అయ్యో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లే. Okay. And yeah, 2 boxes of clay. 2 elephant on the game. Elephant. And 2 boxes of pencils without eraser and sharpener. 2 boxes. Okay, notebook. It may be alphabets ఏమైనా నేర్పిస్తారేమో ఇందులో. ఒకటే notebook, no extra books, only book. And oil pastels. 1 box. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక ఫెవికాల్. సో ఇవన్నీ మా హర బ్యాగేజ్ లో ఉంటాయి ఇప్పటి నుంచి. అండ్ యాక్చువల్లీ బ్యాగేజ్ లో కాదు, ఇప్పుడు మాత్రమే తీసుకెళ్తాము. వాళ్ళకి సబ్మిట్ చేసేసి అక్కడే పెట్టేస్తారంట. సో వీళ్ళ బ్యాగ్ లో మాత్రం ఏం ఉండదు, ఒక వాటర్ బాటిల్ అండ్ లంచ్ బాక్స్ అంతే. ఇది తీసుకొనే వెళ్తుంది. ఇంకా అండ్ ఈ వాటర్ బాటిల్ ఎక్కడ ఇప్పుడే తిన్నది. నేను ఇంకా స్కూల్ యూనిఫామ్ వేయలేదు, అంతా రెడీ చేసేసిన ఇట్లా తయారైంది. అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను, వెళ్ళేటప్పుడే డ్రెస్ వేయిద్దామని. అండ్ వాళ్ళ డ్రెస్ ఎలా ఉందో కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ హర వాళ్ళ యూనిఫామ్ ఇది మంచి రెడ్ కలర్ టీ షర్ట్ విత్ నేవీ బ్లూ కాలర్ విత్ వైట్ లైన్స్ ఆఫ్ చెక్స్ లా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ లోగో. అండ్ ఒక స్వెటర్ ఇలా. యాక్చువల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సేమ్ యూనిఫామ్ అన్నమాట. ఇదే యూనిఫామ్ ఇద్దరికి బాగుంది కదా. అండ్ దీంతో పాటు ఒక జాకెట్ కూడా ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ప్రెసెంట్ అయితే ఇవి మాత్రమే వేసుకెళ్తుంది, బికాజ్ సమ్మర్ కదా, అందుకే జాకెట్ అనేది ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట. సో ఇవి 2. పర్పుల్ బ్యాగ్ కి పర్పుల్ బాటిల్ అంట, మళ్ళీ కొత్తది కొనుక్కుంది. పర్పుల్ బాటిల్. అండ్ మేడం గారి లంచ్ బాక్స్ అన్నమాట. ఉన్నది 1 hour క్లాసే, బట్ అందులో కూడా మళ్ళీ లంచ్ బాక్స్ అంట. వాళ్ళ ఫేవరెట్ స్నాక్ ఇది. నన్ను మాట్లాడి పేపర్. సో వీళ్ళ 1 hour క్లాస్ కి మధ్యలో లంచ్ బాక్స్ కూడా అంట. సో లంచ్ ఏమన్నా వాళ్ళ ఫేవరెట్ స్నాక్ ఐటమ్ ఏమన్నా పంపించమని చెప్పారు. సో హరకి నేను గమనించింది లైక్ బ్రెడ్ కానీ ఆమ్లెట్ కానీ అయితే బాగా తింటుంది అనమాట. అందుకని చెప్పేసి అది ప్యాక్ చేశాను. హరమ్మ పేరుతో లంచ్ బాక్స్ ఆల్రెడీ చూసారు కదా. మంచి తిన్నాను. ఘీతో రోస్ట్ చేసిన బ్రెడ్
మంచిగా పీసెస్ లా కట్ చేసి పెట్టాను అనమాట. మళ్ళీ తనకి ఎట్లుంటుందో అంటే తిననీకి వీలు అవుతుందో లేదో అని. అండ్ ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాను. అండ్ దిస్ ఇస్ కెచప్. సో హార లంచ్ బాక్స్, పాండా లంచ్. తింటావా? ఓకే, రెడీ అవ్వవా? అవుతావా? వెళ్తావా స్కూల్ కి? ఏడవవా? అన్నిటికీ నీకు అర్థమవుతుందా అసలు? అర్థమేరి. సో స్కూల్ కి వెళ్ళి ఏం చేస్తావు? నేర్చుకుంటావా? ఏం నేర్చుకుంటావు? స్కూల్ ఇంకా सीख लीजिए राइम्स कीजिए कहते एक राइम कहते రైమ్స్. ఏబిసిడి చెప్పవా అంటే ఏబిసిడి, 1 2 3 చెప్పవా అంటే 1 2 3 అంతే. బ్రెడ్ కెచప్. ఓకే ఓకే, ఒక్క రైమ్ చెప్పవా ప్లీజ్? జానీ జానీ. yes papa, eating sugar, telling lies, nahi open your mouth. ఇంకొకటి చెప్తున్నావు కదా, రీసెంట్ గా పిల్లలతో ఆడుకోవడానికి ఈ మధ్య ఈవినింగ్ వెళ్తుంది అనమాట. ఒక 1 hour ఆడుకుంటుంది. తనే ఏజ్ పిల్లలతో కాదు, వాళ్ళు తనకంటే పెద్దగా ఉంటారు కదా అక్క వాళ్ళు. సో ఆ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తుంది. అక్కడ ఒక పాట నేర్చుకుంది, ఐ మీన్ రైమ్ ఒకటి నేర్చుకుంది. చెప్పు. రింగా 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 రోజెస్ కాదు, పోజెస్. ఇంకా పాకెట్ ఫుల్ ఆఫ్. ఇప్పుడు షై అవుతుందబ్బా కెమెరా ముందు, బట్ ఫ్రీక్వెంట్ గా అది నాన్ స్టాప్ చెప్తుంది. రింగ రింగ రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. హలో హలో, రింగ రింగ రోజెస్. సరే ఇంకా లేట్ అయిపోతుంది, రెడీ అవ్వు. పద పద, ఇవన్నీ బ్యాగ్ లో పెట్టేద్దామా? సరే ఓకే. ఇంకా మేమైతే దీన్ని రెడీ చేసుకుని స్కూల్కి వెళ్ళిపోదాము. సో వాళ్ళ స్కూల్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ వేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా సబ్స్క్రైబ్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. విచ్ ఛానల్? హరిమ బ్లాగ్స్. ఓకే లెట్స్ గో. వాళ్ళ స్కూల్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపించేస్తాను. చేయండి పద, ఇంకా రెడీ అయిపో. తక్కువ ఇట్లనే పెట్టేసుకో. ఆల్ ది బెస్ట్ కదమ్మా, బాగా చదువుకో. ఓకేనా? మంచిగా ఆడుకో. వెళ్దామా? ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్. నాకు ఇవ్వు, వెయిట్ ఉందేమో నేను తీసుకుంటా అంటే లేదు నేనే తీసుకుంటా అంట. ఇదే మా హరవాళ్ళ స్కూల్. అండ్ స్కూల్ వచ్చేసి కాలనీలోనే అనమాట, అందుకే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. మంచిగా టైంకి డ్రాప్ చేసేసి టైంకి పిక్ చేసుకోవచ్చు. కాలనీలో ఉండడం వల్ల అంత భయం కూడా లేదు. సో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచించాలి. అందుకని నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడే తీసుకుందామని అనుకున్నాము. యాక్చువల్లీ బయట పంపిద్దామని అనుకున్నాం కానీ కొంచెం భయం వేసింది, బికాస్ దానికి లాంగ్వేజ్ రాదు, ఎట్లుంటుందో ఏంటో అని. సో ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ పంపిద్దాము. అలవాటు అయిపోయిన తర్వాత బయట చూద్దాము. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, బట్ చూద్దాం. లేట్ అయిపోయింది. హరా కమ్ 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 కమ్. హరా క్లాస్మేట్ ఇడు, నా అల్లుడు. సే హాయ్. హాయ్. అయ్యయ్యో. సో ఇది హరవాళ్ళ స్కూల్ ఎంట్రన్స్. యాక్చువల్లీ వీళ్ళకి 2 బ్లాక్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్. అంటే ఇది వచ్చేసి న్యూగా కన్స్ట్రక్ట్ చేశారనమాట, అందుకే ఓల్డ్ అండ్ న్యూగా మెన్షన్ చేస్తున్నాను. ఓల్డ్ బిల్డింగ్ లో ప్రైమరీ అండ్ హయ్యర్ క్లాసెస్ ఉంటాయి. ఈ న్యూ బిల్డింగ్ లో వచ్చేసరికి +1 అండ్ +2 ఉంటాయి. అండ్ ఇప్పుడు వీళ్ళకి బాలవాటిక 1 2 3 క్లాసెస్ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ డే కాబట్టి పిల్లలతో పాటు పేరెంట్స్ ని కూడా అలో చేస్తున్నారు. సో ఆ లైన్
లైన్లో వాళ్ళు నడవాలి. సో డే 1 స్టెప్ 1 వాళ్ళకి ఆ లైన్లో నడవటం అనేది నేర్పించారు. ఆల్మోస్ట్ మా కాలనీయే కాదు, స్కూల్ కూడా మంచి గ్రీనరీతో నిండిపోయి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మన బాలవాటిక 1 మన హర క్లాస్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యాగ్స్ వెళ్ళి అక్కడ పుట్ డౌన్ చేసేసిన తర్వాత వాళ్ళ సీట్స్కి వెళ్ళి వాళ్ళు కూర్చోవాలి. ఫస్ట్ అయితే నా వాయిస్తో అడ్జస్ట్ చేసుకోండి, బికాజ్ ఆల్రెడీ మీకు తెలిసిందే బయట ఒక ట్రిప్కి వెళ్ళటం వల్ల ఆ వాటర్ వల్ల వాయిస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే ఈ వాయిస్తోనే కంటిన్యూటీ ఉంటుంది. అండ్ వాళ్ళ మిస్ వచ్చేసి ఎడ్వినా మిస్, షీస్ సో గుడ్ అనమాట. చాలా మంచిగా మాట్లాడుతుంది పిల్లలతో. అండ్ ఇక్కడ వాళ్ళ ఇంట్రొడక్షన్ అనేది జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తో. ఈ రోజంతా వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. సో ఫస్ట్ డే కదా, సో ఏమేం చెయ్యాలి ఏమేం చెయ్యకూడదు అవన్నీ నేర్పిస్తున్నారనమాట. నిజం చెప్పాలంటే దీని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ దానికంటే మేము చాలా భయపడ్డాము. అంటే యూజువల్ గా స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లలు బాగా ఏడుస్తారు. సో హర కూడా అలానే ఏడుస్తుందని చాలా భయపడ్డాము. బట్ అలా ఏం జరగలేదు. అది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఆ స్కూల్. ఫస్ట్ అయితే క్రాఫ్ట్ పేపర్ ఇచ్చేసారు, స్కెచెస్ ఇచ్చేసారు, ఇచ్చినట్టు ఆడుకున్నారు. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా స్లైడ్ అనేది ఆడిపించారనమాట. ఇది కూడా క్యూలో వెళ్ళి క్యూలో రావాలి అని నేర్పించారు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉంది అండ్ చాలా బాగుందనమాట. హరని ఇలా చూడడం అది మాత్రం మస్త్ హ్యాపీగా ఉంది స్కూల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళ లంచ్ అవర్. సో వాళ్ళే ఇండిపెండెంట్ గా వెళ్ళి బాక్స్ తెచ్చుకొని తినేసి మళ్ళీ వాళ్ళ బ్యాగ్ లో పెట్టేయాలి. సో అది నేర్పిస్తున్నారు. అంటే హౌ టు బి ఇండిపెండెంట్ అని. అక్కడైతే మిస్ హెల్ప్ చేస్తారు, బట్ వాళ్ళు ఇండిపెండెంట్ గా నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. ఇంకా క్రాఫ్టింగ్ అయిపోయింది, ఆడుకోవడం అయిపోయింది, తినేయడం కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ కి వెళ్లే ముందు మాత్రం కోకోమెలన్ రైమ్స్ అనేది చూపించారు. అదంతా చూపించేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ లైన్ లో అయితే వచ్చారో అదే లైన్ లో పంపించేస్తున్నారు. ప్రెసెంట్ మాత్రం 1 hour స్కూల్ మాత్రమే వాళ్ళకి, ఎందుకంటే కొంచెం అలవాటు అవ్వాలని చెప్పేసి. అండ్ నాకు ఇంకొకటి చాలా బాగా నచ్చింది, ఇక్కడ పేరెంట్స్ ఉంటేనే పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, లేదంటే ఎవ్వరికి పిల్లల్ని అప్పచెప్పారనమాట. ఇది చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళ మిస్ కూడా చాలా మంచిగా కమ్యూనికేట్ చేస్తున్నారు పిల్లలతో. వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ లో, ఇదర్ హిందీ, ఇంగ్లీష్, కన్నడ, వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్, వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ చేస్తున్నారు. హర మాత్రం మమ్మీ అప్పుడే అయిపోయిందో స్కూల్, నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి అంటుంది. అండ్ వాళ్ళ మిస్ కొన్ని గైడ్ లైన్స్ చెప్తున్నారనమాట, లైక్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇది రెగ్యులర్ గా మీరు నేర్పిస్తూ ఉండండి అని గైడ్ చేస్తున్నారు. అండ్ దీన్ని చూడండి, ఏదో ఉద్ధరించి వచ్చేసినట్టు వెళ్తుంది. ఏదైతే నింది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.